ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు 8/8/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళ పక్షము దశమి మధ్యాహ్నం 1:56 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. ఈరోజు రోహిణి నక్షత్రం సాయంకాలం 4:45 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:51 నుంచి 3:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:01 నుంచి 7:42 వరకు, వర్జ్యం ఉదయం 9:25 నుంచి 10:54 వరకు, తిరిగి రాత్రి 9:54 నుంచి 11:22 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:33 మధ్య కాలంలో ఉంటుంది. అలాగే సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:42. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. 12 రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం మీకు. ఈరోజు చంద్రుడు ఉచ్చస్థానంలో ఉండడం, బుధాదిత్యం కూడా మనకి బాగా కనపడుతోంది. అంటే కర్కాటకంలో బుధుడు రవిగ్రహాల కలియిక కూడా చాలా బలంగా ఉంది. అలాగే రవి గురులు కూడా కలిసే ఉన్నారు. ఇది కూడా ఒక యోగమే. కాబట్టి తప్పకుండా మనకి ఏ రాశుల వారికి బాగుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని రాశుల వారికి అత్యంత శుభయోగాన్ని, కొన్ని రాశుల వారికి సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. అవేంటో చూద్దాం. రెడీ ఫర్ దట్? ఓకే. మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఈరోజు మేషరాశి వారికి ధనయోగము, అద్భుతమైనటువంటి ఆనంద యోగం, వాహన యోగం, మాతృ సౌఖ్యం, సోదరులతో అనుబంధం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారంలో చాలా మంచి ప్రయోజనాలు, ధన కనక వస్తువాన ప్రాప్తి, వివాహ యోగం, ఆస్తి పంపక లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లే వారికి మంచి అభివృద్ధి కనబడుతోంది, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, వస్తువాన సౌలభ్యం, అలాగే అనుకూలమైనటువంటి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ఆస్తి పంపక అనుకూలతలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వృత్తి ఉద్యోగాదులు ప్రశాంతత, ఆనందకరమైన శుభయోగాల పరంపర, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమర్చుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఎందుకంటే జన్మస్థ చంద్రుడు పట్టుదల, ధైర్యము, స్థైర్యము, ఆనందం, తృతీయ స్థానంలో సోదరుల సహకారం, అనుకూలత, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, ప్రశాంతమైన సుఖజీవనం, అలాగే విద్యలో మంచి రాణింపు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల, క్రీడాకుల లాభాలు, సినిమా రంగాల అభివృద్ధి, రాజకీయ రంగాల అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, చేతి నిండా ధనం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, కుటుంబ పరంగా అనుకూలత, విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయండి, విదేశాలకు వెళ్తారు. తప్పకుండా వ్యాపార రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, కన్సల్టెన్సీ తప్పకుండా ఆధారపడవచ్చు, రైతులకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రొయ్యలు చేపలు చెల్లే వారికి మంచి వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతలు, విద్యలో బ్రహ్మాండ లాభాలు ఉన్నాయి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, జ్యోతిష్య లాభాలు, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు. వ్యయస్థ చంద్రుడు, ధనాధిపతి వేయంలో ఉన్నాడు, కానీ ఈ రాశ్యాధిపతి బుధుడు ధనస్థానంలో ఉన్నాడు. అంటే ధనం వస్తుంది, వచ్చిన ధనము కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాస్త ఫినాన్షియల్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ₹2 వడ్డీకి అప్పు తీర్చడం కోసం ₹4 వడ్డీకి తీసుకురాకండి. ₹2 వడ్డీ వండి బతిని ఆడుకోండి, లేదంటే ₹1, ₹1.5 ఎక్కువ తీసుకున్న ఆయన ఒక 6 నెలల సమయం ఏమని చెప్పేసి అడగండి, ఒప్పుకుంటారు. అంతేగాని పౌరుషానికి వెళ్ళి ₹4 వడ్డీ తీసుకొచ్చి ₹2 అప్పు తీరిస్తే ₹4 ఇబ్బంది అవుతుంది. కాబట్టి కష్టంలో కూడా నష్టంలో కూడా తక్కువ నష్టాన్ని పొందుకోవడమే ఫినాన్షియల్ ప్లానింగ్. ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి తప్పకుండా మీకు ఈరోజు ఖర్చు ఎక్కువగా ఉంది, ఖర్చును నియంత్రించండి, పెద్దల మాట వినండి, అనవసర విలాసాలకు వెళ్ళకండి, దుష్టుల సాంగత్యం వద్దు, లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. లంచగొండులు కొంతమంది మీకు లంచం ఇచ్చి పని చేయించుకోవాలి తపనతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, తప్పకుండా పట్టుబడతారు. పేపర్లో మీ కలర్ ఫోటో వస్తుంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కానీ, కళాకారులకు క్రీడాకారులకు కానీ, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ నష్టము కష్టము అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఈవెంట్స్ చేసే వారికి నష్టం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మేనేజ్మెంట్ తప్పుడు సమాచారాలు. రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లెవారికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. కుటుంబ పరంగా కాస్త ఇబ్బంది. సమస్యల్ని కోర్టులో తీసుకెళ్ళకండి. ఈ ఆస్తులు ఉంటాయి 200-300 గదాలు, లేదా పావు ఎకరము లేదా అరెకరము, దానికోసం కోర్టుకి వెళ్తే కోర్టులో మీకు 25 ఏళ్ళు మీరు కోర్టులో ఉన్నా సరే ఎట్టి పరిస్థితి మీకు తేలదు జాగ్రత్త. ఎందుకంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అనవసరంగా కోర్టుకు వెళ్ళి ఇబ్బంది పడడం కన్నా మీ ఇద్దరి మధ్యలోనే మీకున్నటువంటి ఈ యొక్క ఇబ్బందిని మీరే పరిష్కరించుకోండి. అంతే తప్ప ఇంకొకరు జోక్యం వచ్చిందనుకో ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తలు కానీ, కుటుంబ కలహాలు కానీ ఏవైనా సరే మీకు ఇబ్బంది కలుగుతుంది. ఇంకొకరు జోక్యం పనికిరాదు. అది కోర్టు కానీ జడ్జి మీకు ఏం చేయలేడు. 100% మీకు ఈ చట్టపరమైన న్యాయం జరుగుతుంది తప్ప ధర్మపరమైన న్యాయం జరగదు. అది మీ ఇద్దరికే తెలుసు. ధర్మం ఏంటనేది మీ ఇద్దరి మనసాక్షికి తెలుసు. దాని గురించి అనవసరంగా గొడవలు చేసుకుంటే మీ మనవడి వరకు కూడా అది రాదు, తెగదు, ముడిపడదు. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఏదేమైనా ఈరోజు మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంది, జాగ్రత్త ఉండి జన్మజాతకాన్ని చూపించుకోవడం మంచిది. దానివల్ల పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా భగవద్గీత పారాయణం మీరు 6వ అధ్యాయం చదువుకోవడం మంచిది. ఉదయం 6:59 నుంచి 7:36 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట ఆనంద యోగం. విద్యా ఉద్యోగ వ్యాపార, స్వదేశంలో విదేశాల్లో అనుకూలత. కళాకారులకు క్రీడాకారులకు లాభం. సినిమా రంగంలో అభివృద్ధి. రాజకీయ రంగం కలిసి రావడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి అభివృద్ధి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు. రైతులు, పూలు పలుకురాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. అనుకున్నది సాధించే అవకాశం. ఆరోగ్య లాభం, ఆనందయోగం, రుణ విమోచనం, లోన్ సౌకర్యం, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం. విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి. గ్రీన్ కార్డ్, PR పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, LIC, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు. లాటరీల వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభజయం చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. ఎందుకంటే రాజ్యకారకుడైనటువంటి బుధుడు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా తప్పకుండా మిత్రక్షేత్రం అవ్వడం, ఈ వ్యయాధిపతి లాభంలో ఉండడం వల్ల విశేషమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. ఉద్యోగ లాభం ఉంటుంది. ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, వాహన సౌఖ్యం, ధైర్యము, స్థైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో కూడా అనుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. రైతులకి, పూలు పలుకురాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతన్నలకి చాలా మంచి అనుకూలత, ఆనందయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, లైసెన్స్కి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రతి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉద్యోగ లాభం, విద్యా లాభం. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా ఉన్నాయి. ఈ బుధరవుల యొక్క శుభయోగం వీరికి బాగా కలిసి వస్తుంది. తప్పకుండా మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు కొంత మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు,
పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఊహించినటువంటి ప్రతి శుభయోగం, శుభకార్యము అనుకూలంగా మారుతుంది. భాగ్యస్థ చంద్రుడు లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు. మీకు ఏంటండి ఇంకా అనుకూలమైన ధనయోగము, ఆనందయోగము, ఐశ్వర్యము, సంకల్ప సిద్ధి, పిల్లలతో అనుకూలత, అనుబంధ యోగాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆనంద యోగం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో అనుకూలవంతమైన శుభయోగాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, వస్తువాన సౌలభ్యం, ఆనందకరమైన జీవనం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకంటే అష్టమ చంద్రుడు కొద్దిగా మీకు ఇబ్బంది. కానీ వీరికి విశేషం ఏంటంటే రవి గురుల యొక్క బలం కొద్దిగా బాగుంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి రవి గురుల కన్నా చంద్రుడే మెయిన్ కారకుడు. రోజువారి ఫలితాలు చంద్రుడే కదా. అందుకని కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమ చంద్రుడి వాటి కాస్త మీకు తొందరపాటుతనం, దూకుడు, ఖర్చు, వివాదాలు, తొందరపాటుతనము, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, లేనిపోయిన అవరోధాలు, అపవాదులు, విద్యా ఉద్యోగ వ్యాపారానికి నష్టం కలిగే అవకాశం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురి నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లేనిపోయిన అనర్థాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఖర్చులు, నష్టాలు, తొందరపాటు నిర్ణయాలు, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని విషయాలు తలదూర్చడం వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం, వ్యవహార భంగం, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఉన్నాయి. సోదరులతో, సోదరిమణులతో కంటూ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడతారు. ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగ నష్టం, అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, వాహన వేగం, సీటు బెల్ట్ లేకుండా, హెల్మెట్ లేకుండా ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం, తీవ్ర ప్రమాదం, క్షణంలో ప్రమాదం జరుగుతుంది. సెల్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు బుద్ధి సరిగా ఉండదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. టార్గెట్ రీచ్ అవ్వకపోవచ్చు. మీ యొక్క డివోతోని మీకు ముట్టికాయలు తప్పకపోవచ్చు. జాగ్రత్త. ఏదేమైనా భగవన్నామస్మరణ చేసుకోవడం, బియ్యము దానంగా ఇవ్వడం, భగవద్గీతలో 10వ అధ్యాయం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:59 నుంచి 8:38 వరకు, తిరిగి 9:24 నుంచి 10:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆనంద యోగం, వివాహ యోగ్యత, వీళ్ళకి 2 రకాల యోగాలు కనబడుతున్నాయి. చాలా మంచి యోగం. భాగ్యాధిపతి సప్తమంలో, భార్య వల్ల శుభము, సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, వివాహం జరిగే శుభచరణం. తప్పకుండా మీకు ఏదో మంచి శుభవార్త వింటారు. మాతృసౌఖ్యము, ఆనందయోగము, వస్తులాభము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలిజిబుల్ లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, సోదరులతో మైత్రి, అనుబంధ యోగాలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలిజిబుల్ లాభాలు పొందిన అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, వాహన సౌఖ్యం అనుకూలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతంగా ఉంటుంది. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ కలిసి రావడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన
శుభయోగంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి కాస్త వినమ్రతగా ఉండడం, పెద్దల మాట వినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. శత్రువులు ఎవరు, మన వాళ్ళు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఈరోజు మీకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. కాకపోతే ఒక మెట్టు నెగిటివ్ వైపుకి వెళ్తుంది కాబట్టి జాగ్రత్త. అవతల వాళ్ళ అధిక బాధ్యతలు మీ తలకెత్తుకోకండి. అంటే దారికి పోయే కంపెనీ మనం అతికించుకోవద్దు, ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లాటరీల వల్ల మోసపోవడం, ఈవెంట్ చేసే వారికి నష్టం. బట్ కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ వినవచ్చు, శుభవార్త వినవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులకి ప్రమాదం ఉంది. రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభం ఉంది. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ ప్రస్థానంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి కూడా కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో అనుకూలత. కాకపోతే కొంతమంది వ్యక్తులు మీతో తప్పుడు పని చేయించే అవకాశం ఉంది కనుక అటువంటి తప్పుడు పని చేయకండి. జాగ్రత్తగా ఉంటే వృత్తి ఉద్యోగాదుల్లో లాభం, విదేశాలకు కూడా అనుకూలత, ప్రయాణ లాభం. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి శుభకరమైన రోజు చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టు కనబడుతోంది నాకు. అంతటి ధనయోగం. అంటే వెంటనే కింద కామెంట్ చేయకండి, వచ్చేసి నువ్వు వచ్చేసి మా ఇంట్లో సగం పాలు తీసుకెళ్ళు అనేటువంటి మాటలు వద్దు. ఈరోజు మీకు అటువంటి అదృష్ట యోగం ఉంది. చెప్పిన విషయాన్ని పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్ విషయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. అంతే తప్ప ఏదో చెప్పేశాం, బంగారం చెప్పే బంగారం వస్తుందా, నిన్న ఉద్యోగం వచ్చడానికి వాళ్ళ ఉద్యోగం పోయిందని చెప్పాను. నిన్న ఒక రాశి వాళ్ళు సపోజు మకర రాశి, నిన్న ఉద్యోగం వచ్చని చెప్పాను, ఇవాళ ఉద్యోగం పోద్దని చెప్పాను. అంటే ఉద్యోగం పోద్దా గ్యారెంటీగా? ఆలోచన చేయండి. నేను సంతానం అని చెప్తాను, ఇవాళ మాతృకి అనారోగ్యం అని చెప్పాను అనుకుందాం. అంటే ఈయన పుట్టలకి ఇవాళ అనారోగ్యం వస్తుందా? అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజులో జరిగేటువంటి శుభయోగాలు, ఇబ్బందికర వాతావరణాలు కొన్ని ఉంటాయి. కాబట్టి మనం ఆలోచన చేసి ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే, అంటే దాన్ని సరిగ్గా మనం అన్వయించుకుంటే బాగుంటుంది. ఏదేమైనా మీకు ఈరోజు ధనయోగం, లాటరీల వల్ల ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఆనందకర జీవనం, శుభకరమైన యోగ్యత, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, మంచి మాట తీరు, అనుకూలమైన శుభయోగాలు, విదేశాల్లో, స్వదేశంలో ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, లాటరీల ధనయోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతంగా ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు. తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసరమైన వివాదాలకు వెళ్ళే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, ఈవెంట్ చేసే వారికి నష్టాలు. జన్మజాతకం చూపించండి. అలాగే మన ఛానల్ని 10 మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, తప్పకుండా చేయించండి. అదొక యజ్ఞంలాగా భావించండి. మరొక 10 మంది చేత, మరొక 10 మంది చేత, ఆ 10 మందిని 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించమని చెప్పండి ప్లీజ్. సరే, ఈరోజు మీకు నష్టంగా ఉందంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండాలి, తొందరపాటుతనం ఉండకూడదు, అనవసర వ్యక్తులతో మాట్లాడకూడదు, డబ్బు విషయంలో జాగ్రత్త, వాహన విషయంలో అప్రమత్తం ఉండండి, వేగాన్ని కంట్రోల్ చేసుకోండి, మద్యపాన సేవన చేయకండి, ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, సెకండ్ హ్యాండ్ వాహనం కొనకండి, ఇతరుల వాహనం మీరు నడపకండి, మీ వాహనం ఇతరులకు ఇవ్వకండి, విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో జాగ్రత్త, విదేశాలు కూడా నష్టం, విదేశాలు స్వదేశానికి బలవంతంగా పంపించే అవకాశం, కష్టము, నష్టము, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు, చేపలు చెందిన నష్టాలు, రైతన్నలు కూడా మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసేవారికి ఇబ్బందులు, చికాకు, కోపం, అసహనం, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవ డ్రైవింగ్, ఒంటరిగా ఆడపిల్లలు బయటికి వెళ్ళకండి, ప్రమాదంలో ఉండే అవకాశం, దుష్కరులు, ముష్కరులతో, మరకలతో మీరు చేసేటువంటి స్నేహాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. లేనిపోయిన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, తస్మా జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు, అనుకోని రుగ్మతలు, అలాగే
రాజకీయ నాయకులకు ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాలు, కళాకారులకు ఇబ్బంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం 8వ అధ్యాయం చదవండి, అనుకూలవంతంగా ఉంటుంది. అలాగే ఎవరికైనా పెసర్లు, మినుములు దానంగా ఇవ్వండి. అలాగే శివాలయంలో ఆవు పాలు అభిషేకం కొరకు ఇవ్వండి. అనుకూలత, ప్రశాంతత ఉంటుంది. ఈరోజు ఉదయం 6:27 నుంచి 9:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి సోదరులతో మైత్రి, మిత్రుల వల్ల లాభము, ఆనందకర శుభయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ అనుకూలతలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు లాభాలు, అలాగే అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణీయ ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఈవెంట్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అనుకూల శుభయోగాలు ఉన్నాయి. ధన కనుక వస్తువాన్ని ప్రాప్తి ఉంటుంది. ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, కుటుంబ సౌఖ్యం కానీ, లాటరీల వల్ల ధన ప్రాప్తి కానీ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, శుభయోగం. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.